బస్కు తగ్గట్టు ఉండాలి మూవీ. బస్సే లేదు అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేవు కాబట్టి పాన్ ఇండియా లెవెల్ సుజిత్ అన్న వల్ల రావచ్చు. పాన్ ఇండియా మూవీ కదా ఇది, పాన్ ఇండియా మూవీ అయినా కానీ సుజిత్ అన్న వల్లనే రావచ్చు అది వస్తే. ఎందుకంటే పవర్ స్టార్కి బాలీవుడ్లో అంత క్రేజ్ లేదు కాబట్టి మన నార్త్లో ఉంది. తమిళ్ కానీ తెలుగు కానీ మలయాళ ఇటు కన్నడ ఈ స్టేట్లోనే ఎక్కువ ఉంది. బాలీవుడ్లో అయితే పవన్ సార్కి అంత లేదు కాబట్టి మనం సుజిత్ అన్న ఫేస్ బాలీవుడ్కి తెలుసు కాబట్టి రావచ్చు. అంటే పవన్ కళ్యాణ్ అంటే మరి హైప్ ఎక్కువ ఉంటుంది అన్న. ఏ సినిమాకైనా ముందు నుంచే బజ్ ఉంటుంది. ఆయన బర్త్డే కానీ నార్మల్గా హైప్ ఎక్కువ ఉంటుంది ఆ మూవీకి. సార్ ఓజీ కూడా అంత పెద్ద మూవీ కూడా హైప్ లేదు, ఎక్కడ ప్రమోషన్స్ లేవు. ఎలా చూస్తున్నారు ప్రమోషన్స్ లేకపోవడం? ఏమో బ్రో, నాకు అదే కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంది. వాళ్ళు ప్రమోషన్స్ చేయకపోవడం ఏంది నాకు ఏంది అంటే ఇంకా 10 days ఉంది. 25th రిలీజ్ అన్నారు కదా. నేను అనుకుంటున్నా ఏమైనా పోస్ట్ పోన్ చేసుకునే ఆలోచనలు ఏమైనా ఉన్నారేమో అని. అదే అంటే పోస్ట్ పోన్ మూవీ ఏమైనా చేసుకునే ఆలోచనలు ఉండొచ్చు వాళ్ళకి. అందువల్ల మన పవన్ కళ్యాణ్ గారిది 25వ తారీఖు ఓజీ సినిమా రాబోతుంది. ఏందన్నా పోయినసారి మళ్ళీ అయితా ఏమైనా హిట్ కొట్టిద్దట? కొట్టే ఛాన్సెస్ 80% ఉంది. ఎందుకంటే 20% ఇటు ఎందుకు డిలే ఇస్తున్నానంటే వాళ్ళు ప్రమోషన్స్ తక్కువ చేస్తారు కాబట్టి కలెక్షన్స్ తక్కువ వస్తాయి. కలెక్షన్స్ తక్కువ వచ్చిందనుకో అంటే వాళ్ళకి బస్కు తగ్గట్టు ఉండాలి మూవీ. బస్సే లేదు అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేవు కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే ఫ్యాన్స్ ఏమనుకుంటారు కొంచెం తక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు తక్కువ ఎక్స్పెక్టేషన్కు మించి సినిమా ఉందనుకో అప్పుడు హై ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉందనుకో మూవీ కొంచెం తక్కువ ఉందనుకో అది ఫ్లాప్ అని వీళ్ళు అనుకుంటారు. నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకి ప్రమోషన్స్ అవసరమా అని మీరు ఏమంటారు? 100% అవసరం లేదనిపిస్తుంది. కాకపోతే ఉంది ఎందుకంటే కలెక్షన్స్ ప్రమోషన్స్ బట్టి వస్తాయి కదా. అంటే రాజకీయ స్వార్థం ఉపయోగించుకుని మార్నింగ్ షో నైట్ షోలు వదిలేరు. ఈసారి కూడా అదే జరిగిద్ది అంటారా? గవర్నమెంటే వాళ్ళది బ్రో. 100% ఏ షో బెనిఫిట్ షో కానీ అన్నీ వాళ్ళే కాబట్టి 100% పెడతారు. కాకపోతే మన తెలంగాణలో ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ప్రభుత్వం వల్ల అంటే మరి పాన్ ఇండియాలో పవన్ కళ్యాణ్కి అంటే సినీ పరంగా అంత క్రేజ్ లేదు. మరి అక్కడ ప్రమోషన్ నడవాలి కదన్న, ప్రమోషన్ ఎందుకు నడవట్లేదు అనుకోవచ్చు. ఇప్పుడు ఓజీ సినిమా పాన్ ఇండియా మూవీ. ఇగో 100% ఆంధ్రప్రదేశ్లో ప్రమోషన్స్ లేకుండా హిట్టే బ్రో అది. మా తెలంగాణ కానీ పక్కన తమిళనాడు కానీ ఈ స్టేట్లో చూడాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఆటోమేటిక్ పవన్ సార్ది కాబట్టి అందులో నో అబ్జెక్షన్, ఎవరేం అన్నికలేదు. పక్క స్టేట్ల బట్టి మనం చెప్పొచ్చు అనమాట అది సినిమా హిట్టా ఫ్లాప్ అనేది మిగతా స్టేట్స్ బట్టే తెలుస్తుంది కదా. హరిహర వీళ్ళకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొద్దిగా బాధపడ్డారు. ఈసారైనా కొద్దిగా అది పవన్ సార్ యాక్టింగ్ బాగానే ఉంది. కాకపోతే గ్రాఫిక్స్ చేసిండా, డైరెక్టర్ పేరేం పేరు అంత ఐడియా లేదు. ఆ గ్రాఫిక్స్ వల్ల అది చెడ్డ పేరు వచ్చింది తప్ప మూవీ నేను చూశాను. మూవీ పర్లేదు బాగానే ఉంది బ్రో, చూడొచ్చు. ఆ గ్రాఫిక్స్ వల్లనే నెగిటివిటీ. ఓజీ ఎట్లా ఉండేదట? ఓజీ 100% బాగానే ఉంటుంది అనిపిస్తుంది. కాకపోతే ప్రమోషన్స్ కొంచెం మెచ్చుకుంటే బెటర్. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా మంది అనుకుంటున్నారు ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి 1000 crores కొట్టడానికి దగ్గర ఉంటుంది, 1000 crores కొడుతుంది అని ఒక నమ్మకం అయితే ఉంది. మరి కొడుతుందా కొట్టదా మీరేమనుకుంటున్నారు? బ్రో చెప్పేటోళ్ళు చాలా మంది చెప్తారు. కాకపోతే ఫ్యాక్ట్ మాట్లాడాలనుకుంటే 500 crores టార్గెట్ పెట్టుకోవాలి. 500 crores టార్గెట్ పెట్టుకున్నాం అనుకో 600 crores వచ్చినా కానీ హిట్టే ఇంత కొట్టిందన్న ఉంటుంది. 1000 crores తక్కువ వచ్చిందనుకో పవన్ సార్ ఫ్యాన్స్ ఏమన్నాయి కానీ పక్కన ఉన్న వాళ్ళ ఫ్యాన్స్ ఏమంటారు తెలుసా, పోయింది మీద అంతే ఏదో ఒకటి అంటారు బ్రో. ఎందుకు మనం తక్కువ టార్గెట్ పెట్టుకొని ఎక్కువ రీచ్ కొట్టాలి. అంటే గతంలో కానీ ఈసారి అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్కి ఏ మూవీ చూసినా ఎక్కువ హేట్ రేటిజం పెరుగుతుంది. ఎక్కువ అంటే ట్రోల్స్ కానీ అవి ఎక్కువ చేస్తున్నారు. దాన్ని బట్టి ఏమంటారు? ఏముంది బ్రో ఇప్పుడు సినిమాలో రాజకీయాలు తెస్తున్నారు అనుకోవచ్చా? సినిమాలో రాజకీయాలు అని కాదు. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పవన్ సార్ ఎట్లా తెస్తారు. కాకపోతే పవన్ సార్ ఏంటంటే పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్నారు కదా ఏదో ఒక విధంగా దెబ్బేయాలి అన్న ఉద్దేశంతో ఎన్నో రకాల ప్రయత్నం చేస్తుంటారు. అందులో మూవీ గిట్ ఒక భాగమే.